విశాఖ సాగర్ తీరంలో అలల ఉధృతి పెరిగింది. 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడుతూ ఉండటంతో చాలా చోట్ల తీరం కోతకు గురవుతుంది. నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే 10 రోజులు ముందుగానే రాష్ట్రం మొత్తం వ్యాపించడం, దీనికి వాయుగుండం కూడా తోడు కావడంతో సముద్రంలో అలజడి మొదలైంది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు సాగర తీరంలో సేద తీరేందుకు ఇది సరైన సమయం. కానీ అనూహ్యంగా రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే ప్రవేశించడంతో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్ష సూచన కూడా ఇచ్చారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో అలజడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. లానినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ వాతావరణ శాస్త్ర నిపుణులు పాండురంగ విఠలమూర్తి వీబీసీ ఆన్ టీవీకి తెలిపారు. సరే, సముద్రంలో అలలు తాకిడి చాలా ఎక్కువగా ఉంది. సముద్రం ఇసుక కూడా చాలా వరకు కోతకు గురవుతుంది. ఈ ప్రత్యేకమైన పరిస్థితులకు ఏంటి సార్ కారణం అనుకుంటారు? మనకి ప్రపంచంలో హిందూ దేశంలో ఎకానమీ అంతా కూడా నైరుతి ఋతుపవనం మీద ఆధారపడి ఉంటుంది. నైరుతి ఋతుపవనం జూన్ 1కి రావాలి. అసలు ఈ ఏడు లానీనా ఇయర్ అంటారు దీన్ని. అంటే ఎల్నీనో ఇయరు, లానీనా ఇయర్ అనేటువంటివి పసిఫిక్ సముద్రంలో ఏర్పడినటువంటి దాన్ని బట్టి వస్తుంది. ఎల్నీనో ఇయర్ ఉన్నప్పుడు మనకి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. లానీనా ఉన్నప్పుడు వర్షం బాగా పడుతుంది. ఈ ఏడు లానీనా అని ముందరే తెలిసిపోయేటట్టుగా ఈ పాటికి చక్కగా ఋతుపవనాలు కేరళను తాకేసాయి. కేరళను తాకి ఆంధ్రాకి రావటానికి, అంటే విశాఖపట్నం రావటానికి జూన్ 8 నార్మల్ డేటు, జూన్ 1 ఏమో కేరళ. అది నార్మల్ డేట్ అని ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. అటువంటిది ఈ ఏడు చాలా ముందర వచ్చింది. పైగా అక్కడ ఒక వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ఏం చేస్తుందంటే లాగుతుందన్నమాట, తొందరగా వచ్చేసేటట్టుగా చేస్తుంది. అందువల్ల మనకు బాగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల వర్షాలు బాగా పడటం కూడా మంచిదే ఒక విధంగా. ఎటొచ్చి ఏమిటి అంటే ఆ వాయుగుండం ఏర్పడినప్పుడు దాన్ని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే అక్కడ ప్రెషర్ తక్కువగా ఉంటుంది అని. ఇప్పుడు నీరు ఎప్పుడూ కూడా హయ్యర్ లెవెల్ నుంచి లో లెవెల్కి వెళ్తుంది, పల్లానికి వెళ్తుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది. అట్లాగే విండ్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. అంటే ఎక్కడ లో ప్రెషర్ ఉంటుందో అక్కడ విండ్ బాగా బ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే విండ్ బాగా ఉంటుందో ఈ అలజడి కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అలలు బాగా రావటం, అలజడి ఎక్కువగా ఉండటం జరుగుతుందన్నమాట. ఈ అలజడి ఎక్కడుంటుంది అని కనుక చూసినట్టయితే తమిళనాడు దగ్గర అంతగా ఉండదు. ఉత్తరాంధ్ర కోస్ట్ దగ్గర, అంటే మనం ఆ డిప్రెషన్కి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ అలజడి కూడా ఎక్కువ అవుతుంది, విండ్ కూడా ఎక్కువ అవుతుంది. విండ్ ఎక్కువైతే అలలు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఒరిస్సాలో బాగా ఉంటాయి, ఉత్తరాంధ్రలో బాగా ఉంటాయి. అందుకని మనకిప్పుడు ఆ అలజడి ఎక్కువగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీనివల్ల మనకి ప్రమాదం లేదండి. ఎందువల్లంటే నైరుతి ఋతుపవనం అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్తుంది. కాబట్టి అలలు వచ్చేసేసి సముద్రంలోకి వెళ్తున్నాయి. ఎక్కువగా అలలు భూమి మీదకి వచ్చేసేసి భూమిని తాకేటట్టుగా జరగటం లేదనమాట. అందువల్ల ఇనండేషన్ అంటారు, మునిగిపోవటం అనేటువంటిది జరగదు. కాబట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మత్స్యకారులకు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. అందుకని ఫోర్కాస్ట్ ఇచ్చేటప్పుడు మత్స్యకారులను వెళ్ళొద్దు అని చెప్తారు ఈ టైంలో. ఇప్పుడు మత్స్యకారులు అడవిలో ఈ సముద్రంలో వేటకి వెళ్ళకూడదు. ఆ విధంగా వాళ్ళకి వీళ్ళు ఫోర్కాస్ట్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఫోర్కాస్ట్లు చాలా చక్కగా వస్తున్నాయండి. ప్రతి గంటకి ఫోర్కాస్ట్ ఎట్టా ఉంటుంది అనేటువంటిది ఒక మంచి మోడల్స్ తయారు చేసి ఆ మోడల్స్ ప్రకారం ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ సెల్ ఫోన్లో చూస్తే చాలు, 6 గంటలకి ఏమిటి, 7 గంటలకి ఎట్లా ఉంది, ఇవాళ బాగా డ్రిజిల్ పడుతోంది అని చెప్పారు వాళ్ళు, డ్రిజిల్ పడుతోంది. మధ్యాహ్నంకి క్లియర్ అయిపోతుంది, మధ్యాహ్నం ఎక్కువగా ఏం వర్షం ఉండదు అని చెప్పారు. అది కూడా ఉంటుంది. చక్కగా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారు.
దీనివల్ల అగ్రికల్చర్లో చాలా ఉపయోగం ఉంటుంది, టూరిస్ట్ దాంట్లో చాలా ఉపయోగం ఉంటుంది. అందుకని నిజంగా మనం గర్వపడాలి. మిగతా అగ్రశ్రేణి దేశాల స్థానంలో ఇండియా కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు నౌకాస్టింగ్ అనేటువంటిది బాగా చేయగలుగుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కూడా ఇదే సమయంలో ఏర్పడడంతో వర్షపాతం మరింత పెరిగేందుకు ఊతమిస్తుందని తెలిపారు. తీరంలో అలల తాకిడిని చూసి థ్రిల్ ఫీల్ అయ్యేవారు దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తూర్పు తీరంలో అలజడి మొదలైంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం మొత్తం వ్యాపించడంతో ఇక రాబోయే వారం రోజులు వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఇప్పుడు చూస్తే తీరం వెంబడి కోత గురవుతోంది. దీన్ని చూసేందుకు కూడా ఎక్కువ మంది ఇక్కడికి విశాఖ సాగర్ తీరానికి చేరుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కూడా ఈ సముద్రపు కోతకు కారణాలు కావచ్చని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.